మరి కొద్ది రోజుల్లోనే ప్రపంచం మొత్తం ఎదురు చూసే క్రికెట్ పండుగ మొదలవబోతుంది. అదే ఐపీఎల్. అక్కడ జరిగే స్కోర్ బోర్డ్ విధ్వంసాలు, ఫీల్డ్లో గొడవలు మామూలుగా ఉండవు. అందుకే టీ20లు, టెస్ట్లు, వన్డేలు ఎన్ని వచ్చినా అవి ఐపీఎల్ క్రేజ్ని మ్యాచ్ చేయలేవు. అవే కాదు, ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్లు కూడా బాగానే జరుగుతాయి. అండ్ ఆ రీజన్ వల్లే చెన్నై లాంటి టీమ్స్ 2 సంవత్సరాలు ఐపీఎల్ నుండి బ్యాన్ అయ్యాయి. అందుకే ఈసారి జరగబోయే ఐపీఎల్ కోసం బీసీసీఐ కొన్ని కఠినమైన కొత్త రూల్స్ని తీసుకువచ్చింది. అయితే అసలు ఆ కొత్త రూల్స్ ఏంటో, అవి ఎందుకు తీసుకువచ్చారో అనే పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఐపీఎల్ 2026లో కొన్ని కొత్త రూల్స్ తీసుకువచ్చారు. కొత్తగా జారీ చేసిన ఆ రూల్స్ ప్రకారం ఏ జట్టు కూడా ప్రాక్టీస్ టైంలో తమ ప్రత్యర్థి ఉపయోగించిన పిచ్లను లేదా నెట్లను వాడకూడదు. ప్రతి సెషన్కు తాజాగా సిద్ధం చేసిన పిచ్లను మాత్రమే అందించాలి. ఉదాహరణకు, ఉదయం టీం బి ఒక పిచ్పై ప్రాక్టీస్ చేస్తే సాయంత్రం టీం ఏ అదే పిచ్ను ఉపయోగించడానికి వీల్లేదు. జట్లు ఒకదాని తర్వాత ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ మొదటి జట్టు ఉపయోగించిన నెట్లను రెండవ జట్టుకు ఇవ్వరాదు. ఇది పిచ్ నిర్వహణలో మరియు జట్టు వ్యూహాల్లో ఉన్న గోప్యతను కాపాడటానికి తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోంది. అలాగే దీనివల్ల ఒక జట్టుకు అనుకూలత ఉండి మరో జట్టుకు పిచ్ దెబ్బతినడం వల్ల నష్టం కలగకుండా ఉంటుంది. అంటే ప్రాక్టీస్లో కూడా అన్ని జట్లకు సమానమైన వనరులు అందేలా చూడటం దీని ఉద్దేశ్యం. ఇక్కడ మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మ్యాచ్ జరిగే రోజులలో ఎటువంటి ప్రాక్టీస్కు అనుమతి ఉండదు. మ్యాచ్ రోజున గేమ్ జరిగే గ్రౌండ్లో ఎలాంటి ఫిట్నెస్ పరీక్షలు కూడా నిర్వహించకూడదు. ప్రాక్టీస్ రోజుల్లో కేవలం గుర్తింపు పొందిన సిబ్బందిని మాత్రమే డ్రెస్సింగ్ రూంలోకి మరియు గ్రౌండ్లోకి అనుమతిస్తారు. ఒకవేళ ప్లేయర్స్ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఫ్రెండ్స్ గానీ ప్రాక్టీస్ చూడాలనుకుంటే వారు ప్లేయర్స్తో కాకుండా వేరే వాహనంలో ప్రయాణించాల్సి ఉంటుంది మరియు హాస్పిటాలిటీ ఏరియా నుండి మాత్రమే ప్రాక్టీస్ను చూడాల్సి ఉంటుంది. అదనపు సహాయక సిబ్బందిని అంటే త్రోడౌన్ స్పెషలిస్టులు లేదా నెట్ బౌలర్లను తీసుకురావాలంటే వారి వివరాలను ముందే బీసీసీఐకి సమర్పించి వారి నుండి పర్మిషన్ తీసుకోవాలి. అదనపు సిబ్బంది వివరాలను ముందే సమర్పించి ఆమోదం పొందాలనే నిబంధన ద్వారా అపరిచిత వ్యక్తులు ఆటగాళ్లకు దగ్గరగా రాకుండా నిరోధించవచ్చు. ఇది బుకీల వంటి వారు ఆటగాళ్లను సంప్రదించకుండా అడ్డుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇవే కాదు, ఆటగాళ్ల ప్రయాణం మరియు గ్రౌండ్లో ప్రవర్తన విషయంలో కూడా మార్పులు వచ్చాయి. ఆటగాళ్లు ప్రాక్టీస్కు వచ్చేటప్పుడు కేవలం టీం బస్సును మాత్రమే ఉపయోగించాలి. వ్యక్తిగత వాహనాలకు అనుమతి లేదు. మ్యాచ్ రోజుల్లో గుర్తింపు పత్రాన్ని తీసుకురావడం తప్పనిసరి. ఒకవేళ ఎవరైనా మొదటిసారి గుర్తింపు పత్రాన్ని మర్చిపోతే కేవలం హెచ్చరికతో సరిపెడతారు. కానీ రెండోసారి అదే తప్పు చేస్తే మాత్రం ఆయా జట్టుకు భారీ జరిమానా విధిస్తారు. ఇది ఎంత చిన్న విషయమైనా బీసీసీఐ క్రమశిక్షణకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక గ్రౌండ్లో ప్లేయర్స్ డ్రెస్ కోడ్ విషయంలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్లేయర్స్ ఖచ్చితంగా ఆరెంజ్ లేదా పర్పుల్ క్యాప్లు ధరించాలి. ఒకవేళ క్యాప్లు ధరించడం ఇష్టం లేకపోయినా వారు టీవీ లైవ్లో కనిపించేంత వరకు కనీసం మొదటి 2 ఓవర్ల పాటు ఆ క్యాప్లను ధరించడం తప్పనిసరి. అలాగే మ్యాచ్ అనంతర బహుమతి ప్రదానోత్సవంలో ఫ్లాపీలు లేదా స్లీవ్లెస్ జెర్సీలు ధరించడం నిషేధించబడింది. ఈ నిబంధనను అతిక్రమిస్తే మొదటిసారి వార్నింగ్ ఇస్తారు, రెండోసారి మాత్రం భారీగా ఫైన్ విధిస్తారు. ఇది టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ ప్రమాణాలను పాటించడానికి మరియు లీగ్ యొక్క గౌరవాన్ని కాపాడటానికి తీసుకున్న నిర్ణయం. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది చూసే ఈ టోర్నీలో ఆటగాళ్లు వృత్తిపరంగా కనిపించడం చాలా ముఖ్యం. మ్యాచ్ రోజున టీం డాక్టర్తో కలిపి కేవలం 12 మంది సహాయక సిబ్బందిని మాత్రమే గ్రౌండ్లోకి అనుమతిస్తారు. ఒకవేళ జెర్సీ నంబర్లు మార్చాలనుకుంటే కనీసం 24 గంటల ముందే ఫ్రాంచైజీలు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవే ఈ ఐపీఎల్లో కొత్తగా తీసుకొచ్చిన రూల్స్.
ఐపీఎల్ అనేది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ కాబట్టి దానిని నిర్వహించే విధానం కూడా అంతర్జాతీయ స్థాయిలో అత్యంత క్రమశిక్షణతో ఉండాలని బీసీసీఐ ఈ అడుగులు వేసింది. అయితే అసలు ఈ ఐపీఎల్ ఎలా మొదలైంది అంటే, భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, అది ఒక మతం. ఈ క్రేజ్ ను గమనించిన అప్పటి బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ లలిత్ మోడీ గారి మెదడులో పుట్టిన ఆలోచనే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2007లో భారత్ తొలి టీ20 ప్రపంచ కప్ను గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా ఈ ఫార్మాట్పై విపరీతమైన ఆసక్తి పెరిగింది. అప్పటికే ఎస్ఎల్ గ్రూప్ వారు ఐసీఎల్ పేరుతో ఒక లీగ్ మొదలుపెట్టగా దానికి ధీటుగా బీసీసీఐ 2007 సెప్టెంబర్లో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆధారిత లీగ్ను ప్రకటించింది. 2008 జనవరిలో జరిగిన మొదటి వేలంలో ఎంఎస్ ధోని అత్యధికంగా $1.5 మిలియన్ ధర పలికి చరిత్ర సృష్టించాడు. అలా మొదలైన ప్రయాణం నేడు ప్రపంచంలోనే అత్యంత విలువైన స్పోర్ట్స్ లీగ్లలో ఒకటిగా దాదాపు $10 బిలియన్ బ్రాండ్ వాల్యూతో దూసుకుపోతోంది. తొలి దశ అంటే 2008 నుండి 2012 వరకు ఐపీఎల్లో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు చోటు చేసుకున్నాయి. మొదటి సీజన్లో షేన్ వాన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ అండర్ డాగ్స్గా బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరుస్తూ తొలి టైటిల్లు కైవసం చేసుకుంది. 2009లో దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించాల్సి వచ్చింది. అక్కడ యాడమ్ గిల్క్రిస్ట్ సారథ్యంలోని డెక్కన్ చార్జర్స్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2010లో చెన్నై సూపర్ కింగ్స్ తన మొదటి టైటిల్ కొట్టగా, అదే ఏడాది సచిన్ టెండూల్కర్ గారు ఆరెంజ్ క్యాప్ గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచారు. 2011లో సీఎస్కే వరుసగా రెండోసారి కప్పు కొట్టి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. 2012లో గౌతమ్ గంభీర్ నాయకత్వంలో కోల్కతా నైట్ రైడర్స్ తొలిసారి ఛాంపియన్గా నిలిచి బెంగాల్ అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది. ఇక మధ్య దశ అంటే 2013 నుండి 2021 వరకు ఐపీఎల్లో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీల హవా నడిచింది. 2013లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్కు కెప్టెన్ అవ్వడం ఆ జట్టు తలరాతను మార్చేసింది. ఆ ఏడాది ముంబై తన మొదటి టైటిల్ గెలవగా, ఆ తర్వాత ఎంఎస్ ధోని మరియు రోహిత్ శర్మలు చెరో 5 టైటిళ్లతో అత్యంత విజయవంతమైన కెప్టెన్లుగా రికార్డ్ సృష్టించారు. 2016 సీజన్ విరాట్ కోహ్లీ కెరీర్లోనే హైలైట్ అని చెప్పాలి. ఆ ఒక్క సీజన్లోనే ఆయన 973 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. ఆ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇక అదే ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ తన మొదటి టైటిల్ను ముద్దాడింది. ఇక 2020లో కోవిడ్ మహమ్మారి వల్ల ప్రపంచమే స్తంభించిపోయినా యూఏఈలో బయో బబుల్ మధ్య టోర్నీ నిర్వహించి ముంబై ఇండియన్స్ 5వసారి టైటిల్ గెలిచింది. ఇక ఈ రీసెంట్ టైమ్స్లో లీగ్ 10 జట్లకు చేరింది. గుజరాత్ టైటాన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ కొత్తగా రంగప్రవేశం చేశాయి. హార్దిక్ పాండ్యా తన అరంగేట్రం సీజన్లోనే గుజరాత్కు కప్పు అందించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. 2024లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో కేకేఆర్ తన 3వ టైటిల్ను సాధించింది. అయితే ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఎమోషనల్ మూమెంట్ మాత్రం 2025లో చోటు చేసుకుంది. దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు తమ మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ సాలా కప్పు నమ్దే అన్న నినాదం నిజమైన వేళ బెంగళూరు వీధులు ఎలా హోరెత్తిపోయాయో మనందరికీ తెలుసు. ప్రస్తుతం మనం 2026లో ఉన్నాం. ఐపీఎల్ 19వ సీజన్ నడుస్తోంది. ఇప్పుడు ఐపీఎల్ కేవలం ఒక ఆటగా మాత్రమే కాకుండా ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగిన ప్రొఫెషనల్ లీగ్గా మారింది. అందుకే బీసీసీఐ ఈ సీజన్ కోసం అత్యంత కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిని ఆపరేషన్ అండ్ డిసిప్లిన్ ప్రోటోకాల్ అని కూడా పిలుస్తున్నారు. ఈ నిబంధనల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం గ్రౌండ్లో పారదర్శకతను పెంచడం మరియు ఆటగాళ్ల క్రమశిక్షణను కాపాడటం. ముఖ్యంగా
ప్రాక్టీస్ సెషన్ల విషయంలో బీసీసీఐ చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఐపీఎల్ ఈ 19 ఏళ్ల కేవలం ఆటగాళ్లకే కాకుండా టెక్నాలజీకి కూడా పెద్దపీట వేసింది. డెసిషన్ రివ్యూ సిస్టమ్, స్మార్ట్ రీప్లే సిస్టమ్ మరియు ఇంపాక్ట్ ప్లేయర్ వంటి నిబంధనలు ఆటను మరింత ఉత్కంఠభరితంగా మార్చేశాయి. విరాట్ కోహ్లీ 8,000కు పైచిలుకు పరుగులతో రికార్డు సృష్టిస్తుంటే యుజ్వేంద్ర చాహల్ వికెట్ల వేటలో దూసుకుపోతున్నాడు. క్రిస్ గేల్ కొట్టిన ఆ 175 పరుగుల రికార్డు నేటికి ప్రతి క్రికెట్ అభిమాని మదిలో ఒక మధుర జ్ఞాపకంలా మిగిలిపోయింది. రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు ప్రస్తుతం $1 బిలియన్ క్లబ్లో చేరుతున్నాయి అంటే ఐపీఎల్ యొక్క ఆర్థిక శక్తి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. చివరిగా ఐపీఎల్ ప్రయాణం మనందరికీ ఒక గొప్ప పాఠం. 2008లో ఒక చిన్న విత్తనంలా మొదలై నేడు ప్రపంచ క్రికెట్ను శాసించే మహావృక్షంలా ఎదిగింది. ఇక్కడ ప్రతిభకు అవకాశాలు దొరుకుతాయి అనే నినాదానికి తగ్గట్టుగా ఎందరో యువ ఆటగాళ్లను ఈ లీగ్ ప్రపంచ స్థాయి స్టార్లుగా మార్చింది. అయితే ఈ సక్సెస్ వెనుక బీసీసీఐ అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు మరియు క్రమశిక్షణ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆట ఎంత ఎదిగినా ఆ ఆట యొక్క విలువలు మరియు గౌరవం తగ్గకుండా చూడటమే ఈ కొత్త ప్రోటోకాల్స్ ఉద్దేశ్యం. మరి ఐపీఎల్ 2020 సీజన్ కోసం బీసీసీఐ పెట్టిన ఈ కొత్త రూల్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.